దేవునికి స్తోత్రాలు, అందరికి వందనాలు. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, ఆదరణ నిరంతరము సదాకాలము మనకు తోడయుండి ఆశీర్వదించునుగాక. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు వందనములు, శుభములు, దైవ దీవెనలు మీకు నిండుగా కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు ఆదివారము. మరి దేవుని సన్నిధానంలో ఎంతోమంది గడుపుతున్నారు, అందుని బట్టి గడిపారు. దేవునికి స్తోత్రాలు. ఈరోజు మరి ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని మనం కొద్దిసేపు ఆయనను ధ్యానించుకుందాం. దేవుని సన్నిధిలో గడపడం కంటే కూడా ముఖ్యమైనది, ఘనమైంది, మరి పరిశుద్ధమైన సమయం వేరేది లేదు. కాబట్టి దేవునికి స్తోత్రాలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 చదువుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి, ఒక శక్తి? అవును, అవుననే పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు చదివినటువంటి వాక్యంలో మరి నేను తండ్రిని వేడుకుంటాను, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండటానికి ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు. ఆయన 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 ఎవరు? ఒక వ్యక్తి, ఒక శక్తి. కాబట్టి ఆయన ఒక వ్యక్తి, ఒక శక్తి అని మనము గమనించాలి. మరి మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. చాలామంది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ వచ్చింది వచ్చింది అని అంటారు, కానీ ఆయన దేవాది దేవుడు యొక్క ఆత్మ. కాబట్టి ఆయన ఒక వ్యక్తి, శక్తి అనేది గుర్తించాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని గురించి, ఆయన కార్యముల గురించి సంపూర్ణంగా గ్రహించి గుర్తించాలంటే ఆయనను గురించి కొన్ని ప్రత్యేక విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొదటిగా ఆయన ఒక వ్యక్తి అని, ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలంటే వ్యక్తిగా ఆయనను మనము గుర్తించాలి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు కేవలం ఒక సారాంశము, ఒక శక్తి అని భావిస్తే మాత్రం ఆయనతో వ్యక్తిగత సంబంధం అసాధ్యం, అర్ధరహితం కూడా. ఒక ఎలక్ట్రిక్ సాకెట్తో స్టీము ఏదైనా ఒక ఇంజన్తో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? లేదు. ఆలోచన వ్యర్థమైంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సృష్టిలో వ్యాపించే ఒక సారాంశంగా, ఒక శక్తిగా భావించడము అంతే అర్ధరహితం అవుతుంది. ఆయనను పిలవటము వృధా ప్రయాసం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించగా మనకు తోడుగా, సహాయకారిగా తండ్రి పంపిన పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అని మనము గుర్తించాలి. కాబట్టి దేవునికి స్తోత్రాలు. మరి యేసుక్రీస్తు ప్రభువారు మహోన్నతుడు. భూమిపైన ఆయన సంచరించినప్పుడు ఆయన తోడు ఉంటే చాలని అనుకున్నారు ప్రజలు. ప్రతి పరిస్థితి ఆయన ఆధీనంలోనే ఉన్నదని గుర్తించారు. ఆయన మనతో ఉంటే దేనికి దిగులు పడని అవసరం లేదు. ప్రతి పరిస్థితిని ఆయన ఎదుర్కొనగలడని గ్రహించారు. మరి అనవసరంగా పన్ను కట్టమని ఏ పన్ను వసూలు చేసే అధికారి మిమ్మల్ని బాధ పెడుతున్నాడా? సమస్య లేదు. యేసు ఉన్నాడు. వెళ్ళు, చేపను పట్టుకో, దాని నోటిలో నాణెం ఉంది, తీసి పన్ను చెల్లించని పేతురుతో చెప్పిన బోధకుడు మనతో ఉన్నాడు. ఎంత గొప్ప సమీప సహాయకుడు మనతో ఉన్నాడు. నీతో ఉన్న ప్రజలకు సరిపడే ఆహారం నీ దగ్గర లేదా? చింతించకు. ఇదిగో ఇక్కడ ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని వరుసగా ప్రజలను కూర్చోబెట్టు. యేసుక్రీస్తు ప్రభువారు ఆశీర్వదిస్తాడు. వారు తిన్నగా 12 గంపల ముక్కలు మీకు మిగులుస్తాడు. మరి ఈ నమ్మకం, విశ్వాసం మీలో ఉందా? పన్ను విషయంలో, మరి అదేవిధంగా ఆహార విషయంలో, మరి ఎన్నిటినో మరి ప్రశ్నించి విసిగించేటువంటి పరిసయ్యులు ఉన్నారా? వేధిస్తున్నారా? కంగారు పడకూడదు. యేసు సరైన సమాధానం ఇస్తారు. వేరే ఆలోచన వద్దు. బోధకునికి ఆ ప్రశ్న వదిలిపెట్టాలి. ఏ విధంగా? ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థన వల్లనే సాధ్యమంటాడు. ప్రతిదీ, చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు కూడా ప్రార్థనే. ఇది ప్రార్థన వల్లనే సాధ్యమంటాడు. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయని అడుగు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు, మాట్లాడతాడు. నీలో నుంచి ఆత్మదేవుడు మాటలు పుట్టించి వివరిస్తాడు. ఒక్కొక్కసారి పరిశుద్ధ గ్రంథం చదువుతుంటే కొన్నిసార్లు అర్థం కానప్పుడు యేసయ్యా ఇది నాకు అర్థం కావటం లేదు అని దాన్ని వదిలేసి మనం పక్కకు పెట్టినా కూడా ఒక సందర్భంలో ఆయన మాట్లాడతాడు. నువ్వు అప్పుడు అడిగావు కదా,
ఇదిగో దీని అర్థం ఇదే అనేసి. ఆ విధంగా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. కాబట్టి దేవునికి స్తోత్రాలు. మనతో సహాయకుడు ఉన్నాడు. అంతేకాకుండా గాలి తుఫాన్లో కూడా సముద్రంలో మునిగిపోయే ప్రమాదంలో చిక్కుకున్నావా? అటువంటి పరిస్థితుల్లో గాలి తుఫాను చెలరేగిన సముద్రమును నిమ్మళపరిచి ఆయన కోరుకున్న తీరానికి నిన్ను చేర్చగలిగిన శక్తి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నది. కాబట్టి ఎల్లప్పుడూ మనం యేసుతో ఉంటే చాలు. 3 సంవత్సరంలో ఆయన శిష్యులు నేర్చుకున్న పాఠం ఇదే, తెలుసుకున్న సత్యం ఇదే. ఆశ్చర్యమైన సమీప సహాయకుడు యేసేనని వారు కనుగొన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడు వారికి చింతపడలేదు. ప్రభువు సహాయం చేస్తాడన్న నమ్మకంతో ప్రశాంతంగా ఉండటం వారు నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రాలు. మరి అంతేకాకుండా ఆయన వెళ్తూ నేను వెళ్ళిపోవడం సత్యం, నేను వెళ్ళు చోటుకు మీరు ఇప్పుడు రాలేరు, దిగులు పడకుడి, మీకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను, తగిన సగం సమయంలో తిరిగి వస్తానన్నాడు. మిమ్మల్ని నాతో తీసుకువెళ్తాను, అంతవరకు మిమ్మల్ని అనాథలుగా విడవను, ఏ సహాయం లేకుండా మిమ్మల్ని విడిచిపెట్టను. మరి వేరొక సహాయకుడిని మీకు ఇమ్మని తండ్రిని అడుగుతాను, మిమ్మలను విడవను ఎడబాయనన్నాడు, అనాథలుగా విడిచిపెట్టనన్నాడు. మరి వాగ్దానం చేశాడు, ఆదరణకర్త నిమ్మని తండ్రిని ప్రార్థిస్తానన్నాడు. మరి దేవునికి స్తోత్రాలు. అది మనం చదువుకున్నాము. మొదటిసారిగా తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను సత్యస్వరూపియగు ఆత్మని మీకు అనుగ్రహిస్తాను. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మనలో ఉన్నాడు, మనతో కూడా నివసిస్తున్నాడు, సంచరిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ యందలి ఆనందమును మీరు అనుభవిస్తున్నారా? అనుభవించడానికి ప్రయత్నం చేయండి, అడగండి. ఆయన ఏర్పరిచినటువంటి సాధనం, ఆయన తయారు చేసినటువంటి మరి ఆయన రూపంలో ఉన్నటువంటి మనల్ని ఆయన చాలా ప్రేమిస్తున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు. నువ్వెందుకు కోరుకోవట్లేదు? నువ్వెందుకు ఆయనను అనుభవించాలని, ఆయన సంతోషాన్ని పంచుకోవాలని, ఆ సంతోషంలో పాలు పొందుకోవాలని ఎందుకు అనుకోవటం లేదు? అడగాలి, గోజాడాలి, విడువక ఎడతెగక విసుగకుండా అని అన్నాడు. నిరంతర ప్రార్థనలు చేస్తున్నావా? మోకరించు. నీకు ఏదైనా సమస్య ఉందా? మోకరించు, కన్నీళ్లు విడువు, ప్రార్థన చేయి, ఆ జవాబు పొందేదాకా అడుగు. నీకు అన్ని దేవుడు సమకూరుస్తాడు. ఒకవేళ అది నీకు అవసరం లేదు, నీ జీవితంలో అది ఒక ఆటంకంగా ఉంది, దాన్ని తొలగిస్తాడు. ఆ స్థానంలో మంచి స్థితిని ఏర్పరుస్తాడు, మంచి ఈవులను ఇస్తాడు, అన్ని మంచి చేసే దేవుడు ఆయన, అమూల్యమైనవి ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఆయన వెళ్తూ పరిశుద్ధాత్మ దేవుని మనకు తోడుగా ఉంచాడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనం చూస్తున్నాం. కాబట్టి నమ్మాలి. నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు మనకు నిరంతరము తోడుగా ఉన్నారు. మిమ్మల్ని విడిచిపెట్టని అన్నాడు, విడిచిపెట్టలేదు. కాబట్టి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ఆయన సహాయాన్ని నిరంతరము పొందుకుందాం. అట్టి కృప, అట్టి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మన మీద నిరంతరము తోడుగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం. మహాపరిశుద్ర, ప్రేమ, కృపా, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, నిరంతరము సహాయం చేయగల శక్తిమంతుడవు, నిరంతరము క్షమించే దేవుడవు నాయన, నిరంతరము సహాయం చేసే దేవుడవు, ఆదరించే దేవుడవు. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. తండ్రి యొక్క ఆదివార దినమున మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆశీర్వదించి జరిగిన వారమంతా కూడా మీ కాపుదలలో, మీ భద్రతలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలయ్యా. అవునయ్యా, నీ ప్రేమ గొప్పది, నీ దయ, నీ జాలి, నీ కనికరం గొప్పది నాయన. కనికర సంపన్నుడా, మీకు స్తోత్రాలు. మమ్మల్ని నాయన ప్రేమించిన గొప్ప దేవా, మరి తండ్రి, మీరు పరలోకంలో అత్యున్నతమైన సింహాసనమును వదిలిపెట్టి మా కొరకు ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో నాయన మా కొరకు మేము చేసిన పాప, శాప, దోష, అతిక్రమాలను బట్టి వాటిని నాయన తొలగించి మమ్మల్ని పరిశుద్ధపరచడానికి ఈ లోకానికి వచ్చి మమ్మల్ని ప్రేమించి మాకు బుద్ధి నేర్పించి మేము ఏ విధంగా జీవించాలో వాక్యానుసారంగా జీవించడానికి మాకు నేర్పించి ఈ లోకంలో జీవించడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశము, ప్రేమ, కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, మీకు స్తోత్రాలు నాయన. కలువరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను దర్శించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి నాయన. దైవజనులను దీవించండి. వారి కుటుంబాలను, వారు చేస్తున్న పరిచర్యలను, వారు చేస్తున్న ప్రార్థనా విజ్ఞాపనలకు జవాబు దయచేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. ప్రార్థించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి, స్వస్థత దయచేయండి, వివాహాలు జరిగించండి నాయన. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. గర్భిణీ స్త్రీలను దీవించండి. సంతానం లేని వారి కొరకు సహాయం చేయండి నాయన.
డెలివరీకి సిద్ధంగా ఉన్న బిడ్డలకు మీరు సహాయం చేయండి. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన. భయంకరమైన పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డకు విడుదల ప్రసాదించండి. చీకటి అంధకార శక్తులతో బాధపడుతున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. దేవా, అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం మాకు దయచేశారయ్యా. మంత్ర ప్రయోగాలతో చింత, బాధ, భయము, మానసిక ఆందోళన ఆయన చీకటి అంధకార శక్తులు వీటన్నిటితో గోజాడుతూ నాయన పట్టుబడి నాయన అందులో నుంచి లేవలేని స్థితిలో ఉన్న ప్రతి బిడ్డలకు పరలోకం నుండి మీ వెలుగు ప్రకాశింపజేయండి నాయన. మేము ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి బిడ్డల యొక్క చీకటిని దూరపరచండి, వెలుగుతో నింపండి నాయన. మీ అందు విశ్వాసం, భయభక్తులతో జీవించడానికి సహాయం చేయండి అయ్యా. ఎక్కువతో మీతో సహవాసం చేయడం ద్వారా మేము విడుదల పొందుకుంటామని ప్రతి ఒక్క బిడ్డకు తెలియపరచండి నాయన. పరిశుద్ధ వాక్యం చదువుట ఎందు, ప్రార్థించట ఎందు స్థిరమైన మనసు కలిగి ఉండటానికి సహాయం చేయండి. ఈ బిడ్డలు నాయన ఉదయకాలంలో లేచి మీతో సహవాసం చేసి మీతో నడిచే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు ఆ అలవాటు దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. సమాధానం దయచేయండి. భార్యాభర్తల బాధ్యతలను జ్ఞాపకం చేయండి. తల్లిదండ్రులను దీవించండి, పిల్లలను దీవించండి నాయన. మీరు వ్యాపారం చేస్తున్న బిడ్డలకు సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆత్మహత్య తలంపులను కొట్టివేయండి నాయన. తప్పిపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను, తిరిగి సమకూర్చండి నాయన. వారికి సంబంధించిన వారు చనిపోయిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదరణ దయచండి నాయన. ఆదరణకర్త వారికి అన్నిటిని తుడవండి నాయన. వారికి అవసరతలు తీర్చండి అయ్యా నాయన. విధవరాళ్ళను దర్శించండి, దీవించండి. విధవరాళ్ళ పక్షంగా వ్యాజ్యమాడే దేవుడవు సహాయం చేయండి నాయన. అనాథలను దర్శించండి, వారికి సహాయం చేయండి నాయన. వారి ప్రతి పరిస్థితిని మార్చండి నాయన. ఒంటరితనాన్ని తీసివేయండి. విడిచిపెట్టబడిన బిడ్డలను మీరు తోడుగా ఉండండి. నిరుత్సాహాన్ని దూరపరచండి నాయన. తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. అహంకారం తీసివేయండి, కఠినత్వం కొట్టివేయండి, శత్రుత్వాన్ని దూరపరచండి నాయన. తండ్రి వారి మనసుల్లో ఉన్నటువంటి అసూయ, కొండెంలాడే నాలుక వీటన్నిటిని దూరపరచండి నాయన. ఒకరినొకరు ప్రేమించుకునే మనసు దయచేయండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో ప్రేమనే నిలుస్తుందన్నావు. ప్రేమ లేని వాడైతే వ్యర్థమన్నావు తండ్రి. దేవుని ప్రేమను కలిగి ఉండాలని ఆయన మీరు హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి అదే విధమైన మనసు కలిగి ఉండడానికి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. దేవుని ప్రేమ కలిగి ఉండటానికి, దేవుని నడిపింపు, దేవుని చిత్తాన్ని అడిగి నాయన మీ పాదాలు పట్టుకొని పశ్చాత్తాప గుణంతో, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థనలు చేసి ఆ ప్రార్థనలకు తగిన ప్రతిఫలం పొందుకునేటువంటి భాగ్యం దయచేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. మీకు సాక్షిగా ఉండే బిడ్డలుగా దీవించండి. కృతజ్ఞతాస్థుతులు చెల్లించే బిడ్డలుగా చేయండి అయ్యా. పుచ్చుకొన్నట్టు కంటే ఇచ్చుట ధన్యత అన్నావు. ఇచ్చే స్థితిని దయచేయండి. ఎవరైతే భయంకరమైన బలహీన సమయంలో నాయన తండ్రి డబ్బు లేక, ఆదరణ లేక, అనారోగ్యాలతో బాధపడుతున్న ఉన్నవారి మనసును తెరవండి అయ్యా. వారికి సహాయం చేసే గుణం దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. అయ్యా మీకు స్తోత్రాలు. ఒక విధవరాలని తండ్రి మరి 2 కాసులు వేసినటువంటి ఆ బిడ్డ వేసినటువంటి ఆ యొక్క సొమ్మును మీరు ఘనపరిచారయ్యా. అది ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకునే భాగ్యం దయచేయండి నాయన. తండ్రి నాయన పరిశుద్ధాత్మ ఫలాలని పొందుకొని వరాలతో నింపబడినట్లు మీ పరిశుద్ధాత్మ సన్నిధిని పొందుకునేటువంటి భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని. పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఎంత నాయన తండ్రి సంపూర్ణమైనది, ఆనందకరమైనదో ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకొని నాయన పరిశుద్ధతలో నింపబడినట్లుగా ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు 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 నాయన. తండ్రి ఇదిగో ఈ ఆదివారము ఈ దినమంతా మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు ఆయన. ఈ మధ్యాహ్న కాలం నుంచి తిరిగి రాత్రి కాలం వరకు మీ కాపుదల, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ సహాయము, మీ ప్రేమ, మీ ఆదరణ మాకు దయచేసి ఆశీర్వాదాల వర్షాన్ని కుమ్మరించమని వేడుకుంటూ మోషే గారిని దీవించండి అయ్యా. ఈ యొక్క కల్వరి కిరణాలు అనబడేటువంటి సహవాసం కొరకు మీరు ఏర్పాటు చేసుకున్న నీ కుమారుడు నాయన, ఆ బిడ్డను దర్శించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. మీ సేవలో బహుబలంగా వాడబడే సాధనంగా వాడుకోనండి. తన తల్లిదండ్రులను, తన రక్త సంబంధికులను, తన బిడ్డలను, తన భార్యా బిడ్డలను, ఆయన చేస్తున్న పరిచర్యలను మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించండి. మీ ఆత్మకార్యాలు జరిగించండి అయ్యా. ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయండి. అదేవిధంగా మరి శ్రావణమ్మను బట్టి తన భర్తను, బిడ్డను బట్టి స్తోత్రాలు. ఆమె తన ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్న ఉద్యోగాన్ని దయచేయండి. వారి పరిచర్యలను దీవించండి. ఇంకా బహుబలంగా వాడబడే సాధనాలుగా మీరు వాడుకోనండి. వారి కుటుంబ సభ్యులందరినీ దీవించండి. ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు. నన్ను దీవించండి నాయన. నీకు ఇష్టమైన పాత్రగా, నీకు ఇష్టమైన బిడ్డగా, నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చే బిడ్డగా నన్ను వాడుకొనమని నాలో
నీకు నచ్చని ప్రతి విషయాన్ని కొట్టివేయమని మీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించి నాయన నీ నామాన్ని హెచ్చించి మహిమపరిచి ఘనపరిచి బిడ్డగా నన్ను ఆశీర్వదించమని వేడుకుంటూ దైవ జ్ఞానం దయచేయండి, వివేచన దయచేయండి నాయన. ప్రార్థన ఇంకా బహుగా ప్రార్థించే ప్రార్థనా జీవితం దయచేయమని, మీ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చే నీకు ఇష్టమైన సాధనంగా పాత్రగా వాడుకొని మనం వేడుకుంటూ దేవాది దేవా మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఎంతమంది బిడ్డలు ప్రార్థనా విజ్ఞాపనల కొరకు మొరపెట్టి ఉన్నారో ఆ బిడ్డలందరి యొక్క ప్రార్థన మనవులు మీ దగ్గర ఉన్నాయ్యా. మీరు ఆ ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి వారికి తగిన సమయమందు జవాబు దయచేసి వారి యొక్క ఆటంకంగా ఉన్న చీకటి అంధకారాన్ని దూరపరిచి వారికి జవాబు దయచేసి సంతోషంతో ప్రతి బిడ్డ సాక్ష్యం పంచుకునే భాగ్యం దయచేయమని, మీ నామాన్ని మహిమపరిచే భాగ్యం దయచేయమని ఆయన. ఈరోజు దైవవాక్యం అందించిన ప్రతి దైవజనులను సంఘాలను దీవించి ఆశీర్వదించి మీ నామాన్ని ఘనపరచుటకు ఆ బిడ్డలకు మీరు ఇచ్చిన అవకాశాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ రాత్రికాల ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించుకోవడానికి కృప చూపించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున మా తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు.